నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజైతే మన స్పెషల్ నాన్ వెజ్ అండి. చాలా డేస్ తర్వాత మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీ. ఇది మటన్ సుక్కా అండి. మటన్ ఫ్రై పీస్ బిర్యానీకి ఎలా నేను ప్రిపేర్ చేసుకుంటా అనేది చూపిస్తున్నాను. సూపర్గా ఉంటుందండి, డబుల్ కుకింగ్ ప్రాసెస్ లాగా. సో ఇక్కడ నేనైతే తీసుకున్న మటన్ని ఇలా 30-40 గ్రామ్స్లో, మరీ పెద్దగా ఉండొద్దు పీసెస్, అలాగే చిన్నగా కూడా ఉండొద్దు. ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసిన తర్వాత కాసేపు ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసామంటే కొంచెం డ్రై అయినట్టుగా అవుతుందండి. అప్పుడైతే ఎక్కువగా వాటర్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో నేను ఈ లివర్స్ పక్కకైతే పెట్టేస్తున్నాను, కుక్కర్లో వేయకుండా. ఇందులోనే నేను ఇప్పుడు పసుపు, అలాగే సాల్ట్, ఇంకా ఈ మటన్ ప్రాసెస్లో మనం కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకుంటామండి. మంచి ఫ్లేవర్తో పాటు సాఫ్ట్గా కుక్ అవుతుంది ముక్క అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి సరిపడిన దాంట్లో హాఫ్ ఇప్పుడు కుక్ చేసేటప్పుడు వేసుకొని మిగతా హాఫ్ ప్రాసెస్ మధ్యలో అయితే వేస్తామండి. సో ఇలా నేను ఇప్పుడు చాలా తక్కువ వాటర్ అండి, ఒక టీ గ్లాస్ అని వాటర్తోనే, ఈ ఆనియన్ కూడా ఉంది కాబట్టి తక్కువ వాటర్లోనే మనకి ఇంకా ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతుంది, సాఫ్ట్గా కుక్ అవుతుంది. నేనైతే ముదురుదే తీసుకున్నాను కాబట్టి మటన్ ఈ ఫ్రై పీస్ బిర్యానీకి ఒక 10 విజిల్స్ అలా పెట్టుకున్నానండి. అంటే 80% వరకు అయితే కుక్ అయిపోతుంది మన కర్రీ అనేది. సో ఈలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది ఒక్క మసాలా సరిపోతుంది. దీనిలోకి నేను తీసుకున్న హాఫ్ కేజీకి సరిపడా 1 స్పూను ధనియాలు, హాఫ్ స్పూను జీలకర్ర, అలాగే ఒక 10 మిరియాలు, ఒక 4-5 లవంగాలు, 3 ఇలాచి, చిన్న ముక్క కొబ్బరి, ఎండు కొబ్బరి ముక్క, అలాగే ఒక 3 ఇంచెస్ వరకు దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు అయితే తీసుకున్నానండి. గసగసాలు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేవు కాబట్టి స్కిప్ చేశాను. ఇంక ఇప్పుడు విజిల్స్ అంతా పోవాలి. ఇలా ప్రెషర్ అస్సలు ఉండొద్దండి. కంప్లీట్గా పోయిన తర్వాతనే కుక్కర్ ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవాలి. ఇలా 80% కుక్ అయిన తర్వాత చూడండి వాటర్ ఎంత రిలీజ్ అయిందో, మనం వేసిన దానికి డబుల్ వాటర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన ప్యాన్లోకి ఆయిల్, అలాగే ఆనియన్స్, సాల్ట్ కొంచెం వేసుకొని మనం లివర్లు ఏవైతే పక్కకు పెట్టుకున్నామో అవి 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకున్నామంటే మిగతా కర్రీతో పాటు కుక్ అయిపోతుందండి. సో ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ మటన్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఒకసారి అంతా కలిపేసి లిడ్ క్లోజ్ చేసుకొని మధ్యలో 3 మినిట్స్కి ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు కుక్ అయిన పీసెస్ అన్నీ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. దీనికి కాస్త టైం పడుతుంది మనకి. కొంచెం ఓపికతో చేసుకున్నామంటే యమ్మీగా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తింటారండి. నార్మల్గా మనం బయట ఎప్పుడైనా మటన్ బిర్యానీ కానీ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ, అలాగే ముక్కలు కూడా మనకు సరిపడినని రావు. సో ఇలా చేసుకున్నామంటే ఒక్కసారికైనా తృప్తిగా సరిపడా తింటారండి ఫ్యామిలీలో అందరు. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి మధ్యలో తిప్పుతూ నేనైతే ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంత ఫ్రై అయినా లోపల సాఫ్ట్గానే ఉంటుంది. సో ఇలా అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హాఫ్ కలర్ వచ్చేసింది కదా కర్రీకి. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నానో అదంతా వేసుకున్నానండి. రైస్తోకి సరిపోతుంది కాబట్టి, అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇక్కడ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కారం వెంటనే ఫ్రై అయిపోతుంది మనకి ఆ ముక్కలకున్న వేడితోనే. సో మనం ఇందాక ఏవైతే స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాం కదా మటన్ ఉడికించిన వాటర్, ఆ వాటర్తోని మనం మిగతా ఆ 20% కూడా కుక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మటన్ పీస్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయ్యి మళ్ళీ కుక్ అయ్యి సాఫ్ట్ అయిందనుకోండి, సూపర్గా ఉంటుంది తినడానికి. మంచి టేస్టీతో ఉంటుంది ముక్క నములుతున్నప్పుడైతే. సో ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంక వాటర్ అంతా డ్రైన్ అయిపోయేంత వరకు మనమైతే కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన ప్రాసెస్ కూడా ఇంకా అయిపోయినట్టండి. ఇంతే, మనం ఇంకా దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఐరన్ ప్యాన్లో చేసుకుంటే కర్రీకి మంచి కలర్ వస్తుందండి, మంచి బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఇంకా హెల్దీ కూడా కాబట్టి అప్పుడప్పుడు నేను ఇలా ఐరన్ ప్యాన్లో కుక్ చేస్తూ ఉంటాను. సో చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. ఇలా కర్రీ కాస్త దగ్గర పడిందంటే సరిపోతుందండి. ఈ మాత్రం గ్రేవీ ఉంటే మనకి రైస్తో పాటు కలుపుకోవడానికి తినడానికి సరిపోతుందని. మసాలా మొత్తం ముక్కలకి మంచిగా స్టిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి అసలు ఎక్కడ తడిగా అలా ఉండదు. ఫ్రై పీస్ బిర్యానీ లాగే ఉంటుంది. నేను బిర్యానీ రెసిపీ చూపించట్లేదండి, లెంతీ అయిపోతుంది కాబట్టి ఇంకెప్పుడైనా చూపిస్తాను. సో అంతే, కట్ చేసి పెట్టిన పుదీనా కొత్తిమీరతో ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. మీరు ఒకసారి
తప్పకుండా ట్రై చేయండి. ఫ్లేవర్ కోసం కొంచెం కసూరి మేతి అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట తిన్నదానికంటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.